కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ఇవాళ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పలువురు రాజకీయ ప్రముఖులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ జోమాల్యా బాగ్చి, జస్టిస్ జీకే మహేశ్వరి స్వామివారిని సేవించుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ జయసూర్య, జస్టిస్ డి రమేష్, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాతపల్లి నందా కూడా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈశాన్య రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భద్రతా దృష్ట్యా పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. आज मैं त्रिपुरा से आया हूँ और तिरुपति में बहुत दिन से सोच रहा था हाँ आना है। पहली बार मैं आया हूँ और भगवान बालाजी से मैंने प्रार्थना की है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जिस तरह देश को आगे बढ़ा रहे, मैं बालाजी से ये प्रार्थना की है कि उनको और शक्ति दे, देश को भला हो। जो 2047 में जो विकसित भारत उन्होंने सोचा है वो सचमुच ये हो और देश का भला हो, और साथ ही साथ त्रिपुरावासी का सबका मंगल मैंने प्रार्थना किए हैं। और ये मेरा बहुत दिन से मेरा इच्छा था यहाँ आने का, तो मैं आया और दर्शन के बाद मुझे लगा कि मैं साक्षात भगवान के पास मेरा जो इतना दिन का जो इच्छा था ये इच्छा पूर्ण हुआ आज। और हम जानते हैं बालाजी सबका भलाई के लिए हमेशा आशीर्वाद करते हैं, और मैं उनसे ये प्रार्थना की त्रिपुरा और पूरा देशवासी को भला रखे और अच्छा रखे। అంతే ఆయన ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాం. రేపు నా పుట్టినరోజు అనమాట. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దామని అలా వచ్చాం. ఫ్యామిలీతో వచ్చేసి ఫినిష్ చేసుకుని వెళ్తాం. మూవీ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుందని డిస్కషన్ లో ఉంది. నాకు తెలిసి మంత్ ఎండ్ కి ఏదైనా ఒకటి ఫైనలైజ్ అయిపోతుంది. మార్చ్ మంత్ ఎండ్ కి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.